అంటే మళ్ళా రేపు ఏం చేసారు, మేడిగడ్డ విషయాలు తెచ్చుకోవడానికి పోతున్నట. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, గతంలో ఈ రాజీవ్ రహదారి విషయంలో గిట్ట కమిటీలు వేసారు. అప్పుడు శాసనసభ్యుల మీద ఆరోపణలు వచ్చినాయి. మళ్ళా ఇప్పుడు రేపోయి మీరు ఏం చేస్తారు? మీరు రేపు జరిగింది వాస్తవం దాన్ని ఏమనలేదు. అలా రేపు ఈ విషయంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఏం చేయగలుగుతారు? వాళ్ళు చేసిరు అనుకోండి, ఈ ప్రభుత్వానికి వాళ్ళ 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వెంటనే కేసీఆర్ ఆస్తిని జప్తు చేయగలుగుతారు. మీరు కట్టాలే. 1,00,000 కోట్లు ఇవ్వని అయ్యే జాగిరాదు, ఇవ్వని తాత జాగిరి కాదు. 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వని తాత జాగిరాదు, ఇవ్వని అయ్యారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బే అది, ప్రజా డబ్బే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరు ప్రజాధనాన్ని. కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తిని జప్తు చేయాలి. మొత్తం కేసీఆర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. చేసుకుని కేసీఆర్ కుటుంబం నుంచే ఈ 1,00,000 కోట్లు వసూలు చేయాలి, పక్కా వసూలు చేయాలి. ఆ చేసే దమ్ముంటే రేపు పోండి, లేకుంటే అవసరం లేదు. మళ్ళా మీరు రేపు పోయి ఇది జరిగింది అది అని చెప్పి మన అసెంబ్లీ నడిచే వరకు టైంపాస్ చేసి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీల మీద ప్రజల దృష్టి పడకుండా మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చెప్పి తప్పించుకోవడానికి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవి. దాంతో పాటు మేడిగడ్డ విషయంలో ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో గతం ముందు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన స్వయం ప్రకటిత మేధావి అని, స్వయం ప్రకటిత మేధావి అని, చాలా పెద్ద మేధావి అని ఆయనే కేసీఆర్ కుటుంబం. వీళ్ళు ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఈ స్వయం ప్రకటిత మేధావి బంధువులకు వాళ్ళ కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారా లేదా, దాని మీద కూడా విచారణ జరపాలి. అది కరెక్ట్ అయితే వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ఈ ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని క్వాలిటీ లేకుండా పనులు చేసి అవి కుంగిపోవడానికి కూలిపోవడానికి కారకులైనటువంటి ఈ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అట్లా ఉందంటేనే మీరు మళ్ళీ పిక్నిక్ పోయినట్టు, టైం పాస్ పోయినట్టు మీరు తిట్టుకొని అడవేదో జలపాతం, కుంటాల జలపాతం ఉంటుంది కదా, వాటర్ ఫాల్స్ చూడడానికంటూ పోయినట్టు పోయి మళ్ళా మీరు వస్తే ప్రజలు మనకు క్షమించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి వాళ్ళను. మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. వాళ్ళ ఆస్తిపాస్తులమ్మి ఆ పైసలు రాబట్టాలి.